సోమవారం ఉమాసహిత వారం శుభోదయం. శివపార్వతులు విడదీయరానివారు. అందుకే శివుణ్ణి అర్ధనారీశ్వరులని అంటారు. శివస్థుతి చేసి దాని భావమును కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివపార్వతులు ఏకరూపులు. అందుకే శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అంటారు. ఇంకా ఏ దేవుణ్ణి కూడా అలా పిలువలేము. అందుకే శివపరమాత్ముని మహిమను తెలిపే ఈ శ్లోకం చూడండి ఎలా ఉంది దీని భావం. ఒక పదము దాని అర్థము, ఈ రెండింటికి విడదీయరాని సంబంధం ఉంది. ఆ పదాన్ని దాని అర్థాన్ని మనము ఎలా విడదీయలేమో అదేవిధంగా శివపార్వతులను కూడా మనము విడదీసి చూడలేము. అందుకే ఈ జగతికి తల్లిదండ్రులైనటువంటి ఆ అర్ధనారీశ్వరులను ఏ ఒక్కరూ విడదీయలేనటువంటి మహా సంబంధమున్నటువంటి ఆ అర్ధనారీశ్వరులను మనము జగతికే తల్లిదండ్రులుగా భావించి మనము వారిని నిత్యము పూజించాలి, కొలవాలి. అది ఈ శ్లోకం యొక్క భావం. ఇంకోసారి శ్లోకాన్ని చదువుతాను, వినండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివకృపతో శుభం భూయాత్.